కళాకారుడికి కూసింత అదృష్టం ఉండాలి అంటారు. అది లేకుంటే అవకాశాలు అందడం కష్టమని చెబుతుంటారు. అది వాస్తవమని నిరూపించే ఘటన కాకినాడలో చోటు చేసుకుంది. చక్కటి గాత్రంతో మంచి పాటకారునికి ఎదగాల్సిన ఓ కళాకారుడు ప్రోత్సాహం లేక అవకాశం అందిపుచ్చుకోలేక మట్టిలో మాణిక్యంగా మిగిలిపోయాడు. విధిలేని పరిస్థితిలో అధ్యాపక జీవనం సాగిస్తున్నాడు. అయితే దానికి తగినంత ప్రోత్సాహం లభించకపోతే ఆ కళాకారుడు పడే ఆవేదనకు అంతే లేకుండా పోతుంది. ఇలాగ మట్టిలో మాణిక్యాలుగా మిగిలిపోయి ఎంతోమంది కళాకారులు మనకు చాలా చోట్ల కనిపిస్తుంటారు. అయితే కాకినాడలో తన చక్కటి గానామృతంతో పాడుతా తీయగా వంటి పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సరైన అవకాశాలు ప్రోత్సాహం లేక కాకినాడలోనే మిగిలిపోయిన ఒక కళాకారుడు. నమస్కారం అండి, నా పేరు చాగంటి శ్రీకాంత్ రాజా అండి. నేను ప్రస్తుతం కాలేజీలో లెక్చరర్గా వర్క్ చేస్తున్నానండి. అయితే నాకు చిన్నప్పటి నుంచి సంగీతం అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. సో అనుకోకుండా ఈ ఫీల్డ్కి వచ్చానని కాదు, కానీ నేను అనుకోనే ఇష్టపూర్వకంగానే ఒక సింగర్ అవుదాం ఉద్దేశంతోనే దానికి ఫౌండేషన్ కావాలి కనుక ఒక సంగీతం మాస్టర్ మా శ్రీ విష్ణుభట్ల శ్రీరామచంద్రమూర్తి గారు అని చెప్పేసి ఒక సంగీతం మాస్టర్ ఉన్నారని కాకినాడలో. సో వారి దగ్గర సంగీతం నేర్చుకుంటూ తర్వాత నా చదువులు కంప్లీట్ చేసి హైదరాబాద్ వెళ్ళడం జరిగిందండి. సో ఈ ప్రాసెస్లోనే సంగీతం నేర్చుకోవటం, చాలా ప్రాక్టీస్ చేసుకోవటం. సో ఈ ప్రాసెస్లో వచ్చేసి ఏంటంటే మన పాడుతా తీగ కానీ, అలాగే జెమినీ టీవీలో వచ్చిందండి స్టార్ ఆఫ్ ఏపీ అని, అలాగే పాడాలని ఉంది మా టీవీలో ప్రోగ్రాం వచ్చిందండి. సో అలాంటి వాటికి వెళ్ళానండి. సో వెళ్ళిన తర్వాత ఏంటంటే చర్చ వరకు వెళ్ళకపోయినా అంత కొంతవరకు వెళ్ళానండి. సో కొంతవరకు వెళ్ళిన తర్వాత మళ్ళీ నేను వెనక్కి రావటం. సో వెనక్కి వచ్చిన తర్వాత మళ్ళీ నా కార్యక్రమాల్లో నేను ఉండిపోవడం జరిగిందండి. సో తర్వాత మళ్ళీ ఇంకా చదువుల మీద పూర్తిగా దృష్టి పెట్టడం వల్ల ఏంటంటే అది కొనసాగించలేకపోయానండి. సో తర్వాత వచ్చేసి మళ్ళీ చదువు అయిపోయింది. తర్వాత హైదరాబాద్ వెళ్ళానండి. హైదరాబాద్ వెళ్ళి అక్కడ ఉద్యోగం చేసుకుంటూ అవకాశాలు వెతుక్కోవాలనే ఉద్దేశంతో హైదరాబాద్ వెళ్ళటం. సో ఆ తర్వాత ఏంటంటే ముందు హైదరాబాద్ ఉద్యోగం. చాగంటి శ్రీకాంత్ రాజు ఈయన కళాకారుడిగా అంటే ముందు ఒక పాటకారుడిగా వెలుగులోకి వచ్చిన తర్వాత మిక్సింగ్ యూనిట్కి వెళ్ళాల్సిన పరిస్థితులు ఏర్పడినాయి. ప్రముఖ ప్రముఖ మన సంగీత దర్శకులు ఎంఎం కీరవాణి దగ్గర మిక్సింగ్ యూనిట్లో పనిచేశారు. ఒక పాటకారుడు నుంచి మిక్సింగ్ యూనిట్లో ఎలాగా నేపథ్యం ఎలా జరిగిందో కూడా తెలుసుకుందాం. ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళటం జరిగిందండి. హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ఏంటంటే జాబ్ సంపాదించుకున్నాను. జాబ్ చేస్తూ ఇలా మన పాటలు కూడా పాడేవాడినండి. అయితే అనుకోకుండా ఒకరోజు కీరవాణి గారి దగ్గర నుంచి ఒక మెసేజ్ రావటం, నన్ను కలవమని. సో తర్వాత కీరవాణి గారి దగ్గరికి వెళ్ళానండి. సో వెళ్ళిన తర్వాత ఆయన ఏంటంటే అంటే సింగర్లు అయితే చాలామంది సింగర్లు వస్తున్నారు నాన్న, ఈవేళ వస్తారు, ఓ 4 పాటలు పాడతారు, లేదా 10 పాటలు పాడతారు. సో అంత అయిందో ఆ స్పాన్ తక్కువ నాన్న, కనుక మీరు ఏంటంటే ఈ సౌండ్ ఇంజనీరింగ్ మీరు చేసేంత దానికి లైఫ్ ఉంటుందండి, ఇప్పుడే కాదు ఎప్పటికైనా లైఫ్ ఉంటుంది, ఎక్కడికి పోయినా లైఫ్ ఉంటుంది అన్నారండి. సో అప్పటి నుంచి సింగింగ్ అనేది కొంచెం పక్కన పెట్టేసి ఈ సౌండ్ ఇంజనీరింగ్లో నేను చేయటం. సో ఆయన అంతా నేర్పించి నన్ను చక్కదిద్దారండి. మట్టిలో మాణిక్యాలను మనం ప్రోత్సహించిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే 60 ద్వారా ఇలాగ మట్టిలో మాణిక్యమైన చాగంటి శ్రీకాంత్ రాజుతో ఇలా పరిచయం చేయాలనే కార్యక్రమం చేయడం జరిగింది. ఇలాగే వీడియో జర్నలిస్ట్ చిన్నీతో నదీం ఖాన్ దురానీ, కాకినాడ.